తాజా అంశం చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.